అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో. ఈరోజు మీకు టూ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను కట్టుకున్న శారీ మనకి క్రేప్ షిఫాన్ మరీ ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు. అండ్ ఈ బంచెస్ కనిపిస్తుంది కదా, ఈ డిజైన్ ఏదైతే ఉందో అది థ్రెడ్ ఎంబ్రాయిడరీ బంచెస్ లాగా వచ్చింది. కంప్లీట్ పార్టీ వేర్ అండ్ అస్సలు కూడా ముడతలాగా కూడా అస్సలు రావట్లేదు. బికాస్ ఇంత వర్క్ వచ్చినప్పటికీ కూడా ఇలా పట్టేయడం కానీ ఇలా దగ్గర అవ్వడం కానీ అట్లయితే లేదు. ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా చిన్న బార్డర్, ఇందులోనే ఇన్బిల్ట్ లాగా కాపర్ విత్ గోల్డ్ లాగా షైనింగ్ ఉంది. టూ జాజీ అస్సలు లేదు. తర్వాత ఇటు ఎడ్జ్లో కూడా ఇంత ఉంది బార్డర్, ఆల్మోస్ట్ ఒక 2 to 3 inches. చాలా చాలా బాగుంది. అండ్ వెరాస్ ఇక్కడ మనం ప్లీస్లో కూడా చూడొచ్చు, ఈ బంచెస్ తరోగా వచ్చినాయి. సో వన్స్ మనం ఇట్లా సింగిల్ పళ్ళు వేసుకున్నప్పుడు కూడా ఈ బంచెస్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ వరకు ఇట్లా కవర్ అయింది కదా, సో అక్కడ కూడా ఫుల్ కనిపిస్తుంది. ఇక్కడ సైడ్ కూడా ఫుల్ పార్టీ వేర్ లాగా రిచ్గా బాగుంది. మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చి కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్యాబ్రిక్ ఇంకొంచెము షైనింగ్గా ఇంకొంచెం థిక్నెస్ 100% థిక్నెస్ ఉంటుంది. సో మనం అట్లా ప్లెయిన్ అది చాలా డిఫరెంట్గా ఎట్లా కుట్టించుకున్న బాగుంటుంది. ఈ బార్డర్ అయితే రాదు బ్లౌజ్కి. సో నేను ఫటాఫట్ బ్లౌజెస్ అయితే చూపిస్తా. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇందాక చెప్పినట్టుగా క్రేప్ షిఫాన్, ప్రైస్ వచ్చేసి 3900, వర్త్ 3900. అండ్ ప్రతిసారి కూడా ఆల్మోస్ట్ మీరు డ్రై వాష్ ప్రిఫర్ చేయండి, బికాస్ హోమ్ వాష్ చేయడం వల్ల టెక్స్చర్ అనేది డెఫినెట్గా డిస్టర్బ్ అవుతుంది. కంప్లీట్ పార్టీ వేర్ కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ మన కలర్ కాంబినేషన్ చూసేది వచ్చేసి డార్క్ నేవీ బ్లూ. సో నేను తీయట్లేదు, బట్ వచ్చేసింది అట్లా. ఓకే, ఎనీవే వచ్చింది కాబట్టి లెట్ మీ వేర్ అండ్ షో, బికాస్ ఇంకొంచెం ఐడియా ఉంటుందేమో. బ్లౌజ్ ఒక్కసారి చూపించిన తర్వాత వేరే మాత్రం కలర్స్ చూపిస్తాను. సో ఇది థ్రెడ్ వర్క్. సో ఈ ఉల్టా పార్ట్ కూడా ఇఫ్ యూ వాంట్ టు సీ, దిస్ ఈస్ ద ఉల్టా. బాగుంది కదా. నేవీ బ్లూ కట్టుకుంటే నేవీ బ్లూ కూడా బాగుండొచ్చు స్క్రీన్ పైన. సో ఇది వచ్చేసి మనకి కొంగు పార్ట్ మంచిగా జరీ లైన్స్ వస్తుంది. అండ్ ఇందులో గమనిస్తే చూసిండ్రా, ఈ జరీ ఏదైతే వచ్చిందో ఈ గోల్డ్ దీనికి ఇన్బిల్ట్ లాగా ఉంది. సో అన్నిటికీ కూడా డిఫర్ అవుతుంది మనకి మధ్యలో వచ్చే బాడీ పార్ట్ దాన్ని బట్టి. సో దీనికి బ్లౌజ్ చూపించిన తర్వాత వేరే కలర్స్ కూడా కవర్ చేద్దాం. ఇట్లా ప్లెయిన్ వస్తుంది, కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్ వితౌట్ ఈవెన్ బార్డర్ ఆల్సో. సో బార్డర్ లేదని వరి అయ్యే పని లేదు, బికాస్ ఇట్స్ నాట్ ఎ ట్రెడిషనల్ కైండ్. ఏదో టిపికల్ ట్రెడిషనల్ వస్తే మనకి మట్టం ఇక్కడ మనకి ఈ బార్డర్ రావడం అట్లా ఉంటుంది. బట్ ఇదేంటంటే పార్టీ వేర్. అండ్ ఏజ్ గ్రూప్ కూడా నేను మెన్షన్ చేయట్లేదు, బికాస్ ఇందులో ఆక్వర్డ్ అనేది ఏం లేదు. పిల్లలే కట్టుకోవాలి, పెద్దవాళ్ళే కట్టుకోవాలని ఏం లేదు. ఎవరైనా క్యారీ చేయొచ్చు, సింగిల్ కూడా ఫ్లాన్ చేయొచ్చు, ఆర్డర్ స్టెప్స్ కూడా. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. హైట్, లెంత్, విడ్త్ ఎవ్రీథింగ్ ప్రాపర్ ఉంది. అడిషనల్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. ఈ మధ్య చెప్పట్లేదు, నేనే అబ్జర్వ్ చేసుకున్నా. తర్వాత మంచి పర్పుల్ కలర్. సో దిస్ విల్ బి ద నెక్స్ట్ కలర్. చిన్న బార్డర్ వచ్చేసి ఇట్లా ఉంది అండ్ పెద్ద బార్డర్ మనకి ఇట్లా వస్తుంది. సో 3900 ప్రైస్లో 4 శారీస్ ఉన్నాయి. తర్వాత మీకు చూపించేది ఏంటంటే అది చూపించాం చెప్తా. ఇది కంపేటివ్లీ మెరూన్. సో వాట్ ఐఎమ్ వేరింగ్ ఇస్ రెడ్, వెరాస్ ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్లో ఉంది. సో కట్టుకున్నప్పుడు ఎలా ఉంది తెలుస్తుంది కదా, మంచి ఫాలింగ్ మెటీరియల్, ఫ్లోయింగ్గా ఉంది, చాలా బాగుంది. సో లాస్ట్ 4th కలర్ వచ్చేసి మెరూన్. ఇవి ఇప్పుడు అయిపోయినాయి కదా, నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసే ఆర్గాన్జా బాన్నీ ప్రింట్ వచ్చిన ఆర్గాన్జా శారీస్ ఏంటంటే జస్ట్ ఒక్క సెకండ్ చెప్తాను. మొన్న ఓన్లీ ఒక 3 కలర్స్ రావడం వల్ల మనకు యూట్యూబ్ వీడియోలో ఇవి అప్లోడ్ చేయకుండా జస్ట్ రీల్స్లో పెట్టినాం ఇన్స్టాగ్రామ్లో. అప్పుడు ఆ 3 ఫటాఫట్ పోవడంతో పాటు ఫటాఫట్ పోవడంతో పాటు చాలా డిఎమ్స్ వచ్చినాయి, డైరెక్ట్ మెసేజెస్ చాలా వచ్చినాయి. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఒక 5 కలర్స్ ఉన్నాయి అవైలబుల్, దట్ టు 2 పీసెస్ ఉన్నాయి. సో నీ నాట్ వరీ అబౌట్ దట్. మంచి ఫ్యాబ్రిక్, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, మనకి బాన్నీ ప్రింట్ వస్తుంది. తర్వాత ఇక్కడ కూడా జరీ వోవెన్. ఇది ఇట్స్ నాట్ లైక్ అ ప్రింట్ అండ్ ఆల్. ఐ విల్ షో యూ. ఇది సో సాక్ష్యం ఇది. ఓకే, అండ్ ట్రాన్స్పరెంట్ కూడా అస్సలు నిల్ ట్రాన్స్పరెంట్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. ఏ ఏజ్ గ్రూప్ అయినా కట్టుకోవచ్చు. తర్వాత పైన సైడ్ వచ్చేసి మనకి 3 to 4 inches వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 7 to 8 inches అంత బార్డర్. సో ఇంత పెద్ద బార్డర్ వచ్చేసి మంచి పార్టీ వేర్ లుక్ లాగా చాలా చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ ఎండ్ అవుతుంది కదా, ఈ చిన్న పార్ట్ వచ్చేసి మనకి కొంగు పార్ట్ అండ్ కింద కనిపించేది బ్లౌజ్. సో అన్నీ ఇట్లనే ఉండడం వల్ల నేను అన్నీ కూడా తీసి కుప్ప పెట్టదలుచుకోలేదు. సో నేను చెప్తా. ఇది ప్రైస్ వచ్చేసి 2700. సో చాలా చాలా బాగుంది కాబట్టి ఫటాఫట్ పోయినాయి కాబట్టి మళ్ళీ తెప్పించిన, అది విషయం. సో ఇందులో మనకి 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి నంబర్స్ యాజ్ యూజువల్ అందరికీ అలవాటు అయిపోయింది కదా ఎట్లా ఇస్తున్నాము. సో మనకి రాణి పింక్లో వచ్చేసి 2 అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఆనంద బ్లూలో 2 అవైలబుల్ ఉన్నాయి. ఇట్లా పట్టుకుంటా. ఆనంద బ్లూలో 2 అవైలబుల్ ఉన్నాయి. అన్నీ కూడా మనకి కింద జరీ థ్రెడ్ వీవింగ్ వస్తుంది, ప్రింట్ కాదు. మధ్యలో బాడీలో వచ్చేది మాత్రమే ప్రింట్. తర్వాత రాయల్ బ్లూ, డార్క్ రాయల్ బ్లూ, దీంట్లో కూడా మనకి 2 ఉన్నాయి. ఓకే, సో రామా గ్రీన్, కొంచెం సార్ట్ ఆఫ్ రామా గ్రీన్.
దీంట్లో కూడా 2 ఉన్నాయి. అండ్ లాస్ట్ వచ్చేసి రెడ్ మిర్చి రెడ్, దీంట్లో కూడా మనకి 2 అడిషనల్గా ఉన్నాయి. సో అటు సైడ్ చిన్న బార్డర్, ఇటు సైడ్ పెద్ద బార్డర్ వస్తూ ఇవన్నీ కూడా బానీ ప్రింట్ వచ్చిన ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ 2700లో. సో ఇప్పుడు మనం చూసే ఒక 4 పీసెస్ ఎట్లా అంటే మధ్యలో బాడీ ఏదైతే ఉందో దానికి కాంట్రాస్ట్ మనకి బార్డర్ వస్తుంది. సో ఫస్ట్ మనం చూసే వచ్చేసి రావా గ్రీన్, ఇక్కడైతే కాంట్రాస్ట్ బార్డర్ ఉండదు, ఇక్కడ మనకి గోల్డ్ బార్డర్ యాజ్టీస్ ఉంది. ఇక్కడ మనకి ఎడ్జ్లో వచ్చేసి పింక్ పెద్ద బార్డర్, ఇది మరీ పెద్దగా లేదు, ఒక 6 to 7 inches ఆఫ్ బార్డర్, ఫ్లోరల్ ఇట్లా కలర్స్ యాడ్ అవుతూ బానీ ప్రింట్ అయితే మధ్యలో యాజ్ యూజువల్. తర్వాత మనకి కొంగుపాటి ఇది ఇట్లా వచ్చిన తర్వాత మంచి ఇట్లా బనారస్ బ్రొకేట్ లాగా అనిపిస్తుంది కదా, బ్లౌజ్ వచ్చేసి అది చాలా ఫ్యాన్సీగా ఇంకా బాగుంటుంది. ఓన్లీ ప్రైస్ డిఫరెన్స్ 50 రూపీస్ మాత్రమే. అది వచ్చేసి 2700, వెరాస్ ఇది వచ్చేసి 2750. సో ఇవి కలర్స్ ఇట్లా చూపించడం కష్టం కాబట్టి నేను దానికి చూపిస్తాను ఇప్పుడైతే. మధ్యలో బాడీ వచ్చేసి మనకి రాణి పింక్, ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ బార్డర్లో మళ్ళీ అడిషనల్ కలర్ రాదు, ఇక్కడ సైడ్ వస్తుంది. రాణి పింక్కి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్, మనకి కొంగు అండ్ బ్లౌజ్ కూడా యాస్టీస్ అట్లాగే వస్తుంది. అండ్ మనం ఇట్లా కట్టుకున్నప్పుడు ఇట్లా స్టెప్స్ పెడితే కూడా ఇది పైన సైడ్ ఈ కలర్ రావడం వల్ల బాగుంటుంది. అండ్ బ్లౌజ్ ఎట్లాగో చూపించిన కదా, ఇప్పుడు వేరే కలర్ చూపిస్తాను. ఆనంద బ్లూకి డార్క్ రాయల్ బ్లూ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అసలు ఎన్నిసార్లు వచ్చిందో, ఎన్ని తీర్లలో వచ్చిందో, ఎన్ని చీరలలో వచ్చిందో కదా. తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇది కాంబినేషన్ ఇంకా ఒక్కటైతే అయిపోతుంది. మంచి రెడ్ విత్ మనకి డార్క్ గ్రీన్. సో ఆల్మోస్ట్ బాటిల్ గ్రీన్ అయితే కాదు కానీ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ మనకి కొంగు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది. సో మంచి చిన్న పార్టీ ఫంక్షన్స్ పార్టీస్కి కట్టుకునేలాగా బాగుంది, ట్రెడిషనల్గా ఉన్నాయి. ఇందాక సెల్ఫ్ వచ్చిన ఎట్లా అంటే కొంచెం పార్టీ వేర్ లాగా ఉన్నాయి, వేరే ఇవి వచ్చి ట్రెడిషనల్ లాగా ఉన్నాయి. సో అన్ని శారీస్ కూడా కలర్ఫుల్గా బాగున్నాయి కదా, చూస్తేనే నాకు కూడా వావ్ అనిపిస్తుంది, మీకు కూడా వావ్ అనిపించుండొచ్చు. సో వావ్ అనిపించగానే మీరు ఏం చేయాలంటే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్లో పెట్టండి, తర్వాత ప్లేస్ చెప్పండి, వద్దా కావాలి కూడా అప్పుడే చెప్పండి, క్లియర్ అయిపోతుంది. కేల్ కథం దుకాన్ బంద్ అంటారు కదా, అదే అనమాట. సో ఎప్పుడు ఇట్లాగే ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.